నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. గరికపేట రాజేష్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన మాజీ మంత్రి రోజా మరోసారి మీడియా ముందుకొచ్చి అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. తాజాగా ఆమె ఏం మాట్లాడారంటే, మెడికల్ కాలేజీలు కూటమి ప్రభుత్వం మంగళం పాడేశారు, తర్వాత రైతు భరోసా కేంద్రాలు ఎత్తేశారు, పాఠశాలలు ఎత్తేస్తున్నారు, ప్రతి 5 కిలోమీటర్లకు ఒక పాఠశాల ఉండాలా అంటున్నారు. కానీ గ్రామానికి బెల్ట్ షాప్ అయితే ఉండొచ్చా అని ప్రశ్నిస్తున్నారు. తప్పంతా మీది కాదులే, తప్పంతా ఈఎంలే అన్నారు. అంటే దానికి అర్థం ఏంటి అంటే, ఈవీఎంలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఈవీఎంలు తప్పులేదు, కూటమి ప్రభుత్వం గెలిస్తే మాత్రం ఈవీఎంలు అన్న అర్థం వచ్చేలా మాట్లాడారు. దీనిపై మనకు పూర్తిగా విశ్లేషించి చెప్పడానికి సీనియర్ రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం రాజేష్. రోజా మాట్లాడింది ఏంటంటే, తప్పంతా ఈవీఎంలదే కదా అన్నారు. అంటే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రజలు అంటే తప్పు చేసినట్లు అర్థమా, లేదంటే 2024లో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించిన ప్రజలు తప్పు చేసినట్లు అర్థమా? ఎందుకు ఆ నెపాన్ని ఈవీఎంల మీద నెట్టేస్తున్నారు? సరే, ఆడం చేత కాక మధ్యలో ఓడు అని ఒక సామెత ఉంటుంది. ఆమెకి పరిపూర్ణ అవగాహన లేదు. ఎందుకంటే రాజకీయాల పట్ల అవగాహన లేదు. ఏదో ఒక అవకాశం ఇచ్చింది ఒక పొలిటికల్ పార్టీ, రైమింగ్గా పనిచేస్తాయని ఓట్స్ వాడకూడదు. రాజ్యాంగంలో ప్రధానంగా ఏంటంటే ఆర్టికల్ 324 అని ఉంటుంది. ఆర్టికల్ 324 కానీ చదువుకోగలిగితే రోజా గారు ఎంత పెద్ద తప్పు చేశాం, ఎంత పెద్ద నేరం చేశాం అనేది ఆయనకు అర్థమవుద్ది. అంటే మనకి రైమింగ్ వర్డ్స్ వచ్చు కదా అని చెప్పి జబర్దస్త్ షో చేసినట్టు ఉండదు. నేను అంటుండే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, డబుల్ ఇంజిన్ సర్కార్ పెద్దలు, కేంద్రంలో కూటమి ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది. ఈ వంతున అవాక్కులు చవాకులు పేలుతున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఒక కంప్లైంట్ ఇస్తే రోజా గారిని తక్షణం అరెస్ట్ చేస్తారు, సంజాయిషి అడుగుతారు. భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఎలక్షన్లు జరిగినాయి కాబట్టి నోరుంది కదా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానంటే కుదరదు. మీరు ఏం చేయాలంటే, భారతదేశంలో అత్యున్నతమైన న్యాయ వ్యవస్థ ఉంది, సుప్రీంకోర్టు ఉంది. సుప్రీంకోర్టు ఇప్పటివరకు కేసు ఎఫ్ఐఆర్ చేయాలి. సుప్రీంకోర్టు పోయి కేసు వేయచ్చు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని మమ్మల్ని మోసం చేసింది అని. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద కేసు ఎందుకు రిజిస్టర్ చేయలేదు? మనకి ఉంది కదా ఆర్టికల్ 226 కింద హైకోర్టులో కేసు రిజిస్టర్ చేయొచ్చు. తర్వాత ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టు రిజిస్టర్ చేసుకోవచ్చు. నీకు 5 రిట్లు ఉన్నాయి. 5 రిట్లలో ప్రతి పౌరుడు వేయచ్చు. ఎందుకు వేయలేదు అంటే, ఇక్కడ ఏంటంటే ప్రజల్లో రెచ్చగొట్టడానికి, కార్యకర్తల్లో జోష్ నింపడానికి కొన్ని డైలాగులు వాడింది ఆమె. ఏం వాడింది ఆమె? మైసూర్ బజ్జీలో మైసూర్ ఉండదు, హైదరాబాద్ బిర్యానీలో హైదరాబాద్ ఉండదు. అలాగే సినిమాలో ఏవిఎం ప్రొడక్షన్ అనేది ఒక పెద్ద బ్యానర్ ఉంది, దాంట్లో ఈవీఎం ప్రొడక్షన్లో సిబిఎన్ ప్రభుత్వం అన్నది. ఇక్కడ ఈవీఎం ప్రొడక్షన్లో సిబిఎన్ ప్రభుత్వం అని ఒక నిందారోపణ చేసింది ప్రభుత్వం. వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారు కూడా వేయచ్చు కేసు. రెండోది, కూటమి ప్రభుత్వం కూడా ఛాలెంజ్గా తీసుకొని కేసు అయితే ఫిల్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కంప్లైంట్ చేస్తే, నువ్వు ఒక కాన్స్టిట్యూషన్ బాడీ మీద నువ్వు నిందారోపణ చేసినప్పుడు బట్టకాల్చి ఈ బజార్ మాటలాగా ఉండకూడదు. ఆమె నిందారోపణ చేస్తుంది ఏంటంటే, రాజేష్ గారు మీరు అర్థం చేసుకోవాల్సిందంటే, కాన్స్టిట్యూషన్ అనేది ఎవడబ్బ సొత్తు కాదు, అది భారతదేశ ప్రజలందరిది కాన్స్టిట్యూషను. వీఆర్ ద పీపుల్ ఆఫ్ ఇండియా, వీఆర్ ద పీపుల్ ఆఫ్ ఇండియా. అది ఎవరబ్బ సొత్తు కాదు కాన్స్టిట్యూషన్. కాబట్టి ఇమీడియట్గా ఏం చేయాలంటే, ఒక రాజ్యాంగబద్ధ సంస్థ మీద ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద నిందేసింది, 2 రేపు పార్లమెంట్ మీద నిందేస్తుంది, అవసరమైతే సుప్రీంకోర్టు మీద కూడా నిందేస్తుంది. ఎందుకంటే వీళ్ళు జడ్జిల్ని దూషించినటువంటి సైకో బూతుల ఫ్యాక్టరీ టీం అన్నమాట ఇది. అది పార్టీ అనేదానికంటే బూతుల పార్టీ, ఈ సైకో టీం అన్నమాట. ఇలా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని నిందించినప్పుడు, అంటే వాళ్ళకి హిందీలోనూ ఇంగ్లీష్లోనూ మాట్లాడుంటే దాన్ని సుమోటోగా తీసుకోవాల్సి ఉన్నటువంటి కేసు, ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఇంకా ఉపేక్షించకుండా ఆ మాటలను యథావిధిగా ట్రాన్స్లేషన్ చేసి దాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు పంపిస్తే వాళ్ళు నోటీస్ ఇష్యూ చేస్తారు. అమ్మ ఒకసారి వచ్చి కేసు ఎఫ్ఐఆర్ చేసి మా తప్పేందో చూపిద్దురమ్మని. అంటే ఎలక్షన్లు ఏంటంటే నిర్వహించి దాన్ని ఏం చేస్తారంటే రాష్ట్ర గవర్నర్కి ఇస్తారు, ప్రభుత్వం ఏర్పాటు చేయమని. చంద్రబాబు నాయుడుకి ఇవ్వరయ్యి. ఎలక్షన్ రిజల్ట్ అంతా ఏం చేస్తారంటే, లోక్సభ కానీ, రాజ్యసభ కానీ, తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నిక కానీ, రాష్ట్రపతి ఎన్నిక కానీ, శాసనసభ ఎన్నిక కానీ
తర్వాత ఎమ్మెల్సీలు ఎన్నిక కానీ ఈ అన్నీ కూడా అన్ని రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాల్లో లెఫ్టినెంట్ గవర్నర్లు ఎన్నుకోబట్టం కానీ ఇది ఎలక్షన్ కమిషన్ ఇచ్చి అక్కడ గవర్నర్కి ఇస్తుంది. ఇదిగో మాకు వచ్చిన రిజల్ట్ ఇది, మేము ఎలక్షన్ జరిపాము, దీన్ని బట్టి మీరు డిసిషన్ తీసుకుంటే అంటే ఇప్పుడు గవర్నర్ కూడా స్వచ్ఛందంగా కేసు రిజిస్టర్ చేయొచ్చు. కాబట్టి నోరు ఉంది కదని ఏదంటే అది మాట్లాడితే ఏంటంటే మొదటికే మోసం వస్తుంది రాజేష్ గారు. ఆర్టికల్ 320 స్వయం ప్రతిపత్తి గల రాజ్యాంగబద్ధ సంస్థ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, అది తెలుసుకోవాలి ప్రజలు. అంటే 2019-24 మధ్యకాలంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన 5 ఏళ్లు కూడా వాళ్ళకి వ్యవస్థల మీద ఏమాత్రం గౌరవం లేకుండా, ఎటువంటి రాజ్యాంగబద్ధ సంస్థను కూడా లెక్క చేయకుండా సొంత పరిపాలన కొనసాగించారు. ఎవరు ఏ నాయకుడు ప్రెస్ మీట్ మాట్లాడాలన్నా కూడా వీళ్ళు తాడేపల్లి కార్యాలయం నుంచి ఇట్లా మాట్లాడని చెప్పేసి పంపించేవాళ్ళు. ఈ వ్యవస్థల మీద వీళ్ళకి గౌరవం లేకుండా ఇట్లా వ్యవహరిస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు కూడా వీళ్ళని నియంత్రించి వ్యవస్థల మీద గౌరవం కల్పించి వీళ్ళని చట్ట ప్రకారం శిక్షించాలి అంటే దానికి కూటమి ప్రభుత్వం ఏం చేయాల్సి ఉంటుందంటారు? ముఖ్యమంత్రికి సూపర్ పవర్స్ ఏముండవు రాజేష్ గారు. ఒక మంత్రికి ఎంత పవర్ ఉంటుందో ముఖ్యమంత్రికి కూడా అంతే పవర్ ఉంటుంది. అంతే మంత్రిమండలిలో ఉన్న ఒక సభ్యుడు మాత్రమే ముఖ్యమంత్రి కూడా. మంత్రిమండలి తీసుకున్నటువంటి నిర్ణయాలని సభ ముందు పెట్టడం, నీకు కనీసం ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టాలన్నా కూడా శాసనసభ ఆమోదం తప్పనిసరి ఉండాలి. నేను అంటుండే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే చట్టసభల్లో ఒక శాసనాన్ని నిర్మాణం చేయాలి. ఈరోజు ఏమవుతుందంటే పెద్దోళ్ళు ఆ రోజుల్లో నిజాయితీగా ఉన్నది వ్యవహారం. ఇప్పుడు ఏంటంటే ఆర్థిక వనరుల మీద అర్థశాస్త్రాన్ని బాగా చదువుకున్నారు. ఇప్పుడు మామూలుగా చెప్పాలంటే అర్థశాస్త్రాన్ని బాగా అవపోషణ పెట్టారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే చర్యలు ఉండవా? ఇప్పుడు ఒక పిల్లవాడు స్కూల్కి రాకపోతేనే వాడిని ఎగ్జామ్లోకి ఎలిజిబిలిటీ చేయరు రాజేష్ గారు. అటువంటి నియమ నిబంధనలు శాసనకర్తలకే లేకపోతే స్కూల్ పిల్లలకి ఎలా వర్తిస్తుంది? 75% అటెండెన్స్ కానీ లేకపోతే ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ లేదు, మీకు ఇచ్చే పథకాలు రద్దు అని అంటున్నాం కదా, మనమే అంటున్నాం కదా. ఇది ఎమ్మెల్యేలకి శాసనాలు తయారు చేసే శాసనకర్తలకు ఆ నియమ నిబంధనలు ఎందుకుండవు? అందువల్ల నేనంటుండేది ఏంటంటే పరిపాలనలో కూడా ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే పరిపాలనా కేంద్రం కాదు. రాష్ట్ర సచివాలయంలో కూర్చొని రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలించాలి. ఆ నియమ నిబంధనలు కూడా అమెండ్మెంట్, భారత రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు అమెండ్మెంట్ చేసుకోలేదు మనం. కాబట్టి అమెండ్మెంట్ చేసుకోవాలి కాన్స్టిట్యూషన్. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండాలా, మంత్రులు కార్యాలయంలో ఉండే పని చేయాలా అని శాసనాన్ని అమెండ్మెంట్ చేయాలి. మంత్రి ఆడుంటే ఆడే కార్యాలయం అంటే ఇప్పుడు ఒక ప్రభుత్వాన్ని ఒక ప్రబుద్ధుడు, ఒక దుష్టుడు, ఒక దుర్మార్గుడు, ఒక ఆర్థిక నేరస్తుడు ఇంట్లో పెట్టుకొని పరిపాలించినాడంటే దాన్ని ఎలా సహకరిస్తుంది? అంటే కాన్స్టిట్యూషన్ దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది. ఒక గుణపాఠంగా నేర్చుకొని ఏం చేయాలంటే కాన్స్టిట్యూషన్లో మార్పులు చేసుకోవాలి. ఆ రోజుల్లో పెద్దలు ఏంటంటే ప్రధానమంత్రి కానీ మంత్రిమండలి కానీ సచివాలయం వచ్చి పరిపాలిస్తారు అనుకున్నారు, కానీ ఇంట్లో కూర్చొని పరిపాలిస్తారని అనుకోలేదు ఎవరు కూడా. కాబట్టి ఈ దొంగతనాలు చేసేయడానికి అలవాటు పడ్డోళ్ళు సెక్రటరీ రాష్ట్ర సచివాలయం వస్తే దొంగతనం చేయడానికి కుదరదు, మ్యానిపులేట్ చేయడానికి కుదరదు. కాబట్టి సచివాలయాన్ని ఇంట్లోనే సచివాలయం పెట్టినటువంటి ఒక ముఖ్యమంత్రిని ఇద్దరిని చూస్తాం. అది మన తెలుగు రాష్ట్రాల్లో నాంది పలికింది. అది చాలా జుగుప్సాకరమైనటువంటి సంఘటన, దురదృష్టకరమైనటువంటి సంఘటన. ప్రజాస్వామ్యాన్ని ఒక రకంగా గడియల స్వామ్యంగా చేశారు. ఇక్కడ తెలంగాణలో కూడా ఇంట్లో కూర్చొని పరిపాలన చేశారు, అక్కడ కూడా ఇంట్లో కూర్చొని పరిపాలన చేశారు. అందువల్ల ఏంటంటే ఇది దొరల పాలనగా ఉండకూడదు, ప్రజాస్వామ్యంలో తెల్లదొరల పాలన ఉన్నట్టు ఉండకూడదు. ఒక రకంగా ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు నయం అనిపించింది. గడిచిన 5 ఏళ్ల పాలన చూస్తే బ్రిటిష్ వాళ్ళ పాలనే బేస్ అనిపించింది. ఒక మూర్ఖుడికి రాజ్యాధికారం దక్కితే ఎలా ఉంటుందో మనం పర్యవసానాలు అన్నీ చూసామన్నమాట. అందువల్ల ఏంటంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయింది కదా అని చెప్పి ఏంటి ఆస్తులను తాకట్టు పెట్టొచ్చా? శాసనసభ తీర్మానం లేకుండా నువ్వు ఎలా తాకట్టు పెడతావు? అంటే ప్రజలని వంచడానికి ప్రజాస్వామ్యం ఉండకూడదు. 5 ఏళ్ల తర్వాతే ఒక్కసారే కదా ప్రజలకు అవకాశం వచ్చేది. 5 ఏళ్ళు ఇంకో వాళ్ళు నీ బాంచని కాళ్ళు మొక్కుతామంటారు కదా. అంతకాడికి ఏం చేయగలరు చెప్పు? అంతకాడికి ఏం చేయలేరు ప్రజలు. అంటే ఓటేసిన నేరానికి వాళ్ళకి శిక్ష అంటే ఓటేయటమే నేరం అయిపోయింది ప్రజలు. ఈ ఓటు అనేది నేరం అయిపోయిన ప్రజల డబ్బు ప్రజలకు ఇచ్చి వీళ్ళ పేర్లు పెట్టుకుంటున్నారు చూసావా. నేననేది ప్రజాసేవకుడిగా వచ్చినోడికి నీకెందుకు శాలరీలు? ప్రజలు పన్నుల రూపంలో వాళ్ళ రెక్కల కష్టం నీకెందుకు జీతాలుగా తీసుకుంటున్నారు? ఇది వ్యాలిడ్ పాయింట్ కదా. ముందు మీరు జీతాలు తీసుకోవటం మానేయండి. ఒక్కొక్కడు 25 కోట్ల నుంచి 100 కోట్ల దాకా పెట్టి ఎమ్మెల్యేలు ఎంపీలు అయినటువంటి మీకు జీతాలు ఎందుకు? మీరు స్వచ్ఛమైన పబ్లిక్ సర్వెంట్ అన్నప్పుడు మీకు శాలరీలు దేనికని నేను అంటాను. అలాంటి వాళ్ళు శాలరీలు తీసుకోకుండా చేయండి. అంటే మీరు చూడండి, ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక ఎంపీ ఎంత ఆడుకుంటాడో ప్రజాధనాన్ని. రూపాయి కూడా లెక్కలు చెప్పరు వాళ్ళు. ఎక్కే ఫ్లైటు, ఎక్కి తిరిగే ట్రైన్ టికెట్లు, వాడే ఫోన్ బిల్లులు, మెడికల్ బిల్లులు, వాళ్ళ జీతాలు, వాళ్ళ మెయింటెనెన్స్ మొత్తం తీయండి ఎంత ఆడుకుంటారు.
అంటే ఒక్కసారి ఒక ఎమ్మెల్యే అయిన పాపానికి, ఒక మంత్రి అయిన పాపానికి మన తొలితరం జాతీయ నాయకులు ఉన్నట్టు నేటి తరం యువతరం ఆదర్శంగా ఉండేటోడు ఒక్కడు లేడు, ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. కాబట్టి మార్పు అనేది మరక మంచిది అన్నట్టు ఇటువంటి అవలక్షణాలన్నిటి కూడా మనం చూసుకోవాలి. అందువల్ల ఏంటంటే ఇప్పుడు మీరు అడిగిన వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ఒక రాజ్యాంగబద్ధ సంస్థలకు సవాల్ ఇచ్చినప్పుడు ఆ సవాల్ని స్వీకరించి దాని మీద కఠినమైన అంటే నీలాప నిందలు చంద్రుకు కూడా తప్పలేదు కాబట్టి ఒక సంస్థ మీద ఆమె నిందేసింది కాబట్టి వాళ్ళు కేసు ఎఫ్ఐఆర్ చేయాలి. మేము నిజాయితీగా ఎలక్షన్ చేశాము, మా మీద ఇలా ఆరోపణ చేస్తుంది కాబట్టి ఆమె తక్షణం అరెస్ట్ చేయండి అని చెప్పి రోజాని ఎలక్షన్ కమిషన్ ఎందుకు కేసు రిజిస్టర్ చేయకూడదు రాజేష్ గారు? కాబట్టి మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందని చెప్పి నువ్వు ఏదంటే అది మాట్లాడితే కుదరదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఒక రేంజ్ ఉంటుంది, దానికి ఆర్టికల్ 19(1) ప్రకారము ఉంటుంది. ఆర్టికల్లో సబ్సెక్షన్ 2 చదవటం ఆమె నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడతానంటే కుదరదు. ప్రజాస్వామ్యంలో చట్టాలు చూస్తూ ఊరుకుండవు. రాజ్యాంగం అంటే జబర్దస్త్ షో కాదు. అంతెందుకు ఆమెకి ప్రియాంబుల్ రాదు కాన్స్టిట్యూషన్లో. రాజ్యాంగం కాడికి పోయినా ఆమెకి ప్రియాంబుల్ అంటే ఏంటో తెలియదు, దాంట్లో ఎన్ని లైన్లు ఉంటే చూడకుండా కూడా చెప్పలేదు ఆమె ప్రియాంబుల్. అందువల్ల అటువంటి వాళ్ళందరూ ప్రజాప్రతినిధులు అవటం మనం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం అని కూడా చెప్పగలం. ఇప్పుడు మనం చేస్తే సంసారం, ఎదుటోళ్ళు చేస్తే. ఇప్పుడు మనం గెలిచాము, ఎలా గెలిచాము? అయ్యే ఈవీఎంలతో 2019 ఎలక్షన్లో గెలిచారు కదా, 151 సీట్లు ప్రజలు ఇచ్చారు కదా. అప్పుడేమో మంచా, ఇప్పుడు జరిగితే చెడ్డ కరెక్ట్ కాదు. ఎందుకంటే భారతదేశం చాలా సువిశాలమైన దేశం, ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశం. బ్యాలెట్ ద్వారా పోయి ఓట్లు లెక్కాలంటే చాలా టైం పట్టద్ది రాజేష్ గారు. అందుచేత ఈవీఎంలు తీసుకురావడం జరిగింది. అండ్ ఈవీఎం ప్రభుత్వం అన్నప్పుడు కూటమి ప్రభుత్వం తక్షణం స్పందించి కేసు రిజిస్టర్ చేయాలి ఎక్కడో చోట. అందువల్ల ఏంటంటే అది ప్రభుత్వమే చేయాలా, గవర్నర్ కూడా కేసు రిజిస్టర్ చేయొచ్చు, ఎలక్షన్ కమిషన్ చేయొచ్చు, గవర్నర్ చేయొచ్చు. రాజ్యాంగ పరిరక్షకుడు ఎవరండి? గవర్నర్. కాబట్టి రాష్ట్ర గవర్నర్ కేసు రిజిస్టర్ చేయాలి. అది గవర్నర్ యొక్క బాధ్యత. అంటే గవర్నర్ చూస్తూ కళ్ళు మూసుకున్న కబోదులాగా ఉండకూడదు. గవర్నర్ కేసు రిజిస్టర్ చెయ్యాలా, ఎందుకంటే నా ప్రభుత్వం అంటాడు ఆయన. కాబట్టి నీ ప్రభుత్వం మీద నిందేసినప్పుడు, నీ రాజ్యాంగ పరిరక్షకుడుగా ఉండాల్సిన రాజ్యాంగం మీద నిందేసినప్పుడు ఏం చేయాలా? గవర్నర్ కేసు రిజిస్టర్ చేసి ఎవిడెన్స్, ఆధారాలు అడగాల. ఎవిడెన్స్ చూపినప్పుడు ఏం చేయాలా? కటకటాల్లోకి శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించాలి. రోజు వాళ్ళ డిబేట్లో కూడా అధికార ప్రతినిధులుగాను మాట్లాడేది పొద్దులేస్తే ఈవీఎం మీద, ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ మీద నిందారోపణలు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఇంకొక విచిత్రకరమైన చెప్తా విషయ్ గారు, వాళ్ళు బయట మాట్లాడతారు అంటే పొలిటికల్ పార్టీ వాళ్ళు కేసు ఇప్పటి వరకు రిజిస్టర్ చేయలే. అక్కడ వ్యక్తులుగా పోయారు. వాలినేని శ్రీనివాసరెడ్డి వ్యక్తిగా పోయాడు, ఆయన పార్టీకి రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. పార్టీగా పోలా వాళ్ళు ఇప్పటి వరకు. వాళ్ళ పార్టీ తరఫున కేసు వేయొచ్చు కదా, ఎందుకు వేయలేదు కేసు? వాళ్ళ అధ్యక్షుడు ఉన్నాడు కదా, ఒక కేసు పెట్టొచ్చు కదా. పులివెందల పెద్ద పోటుగాడు కదా, మరి పార్టీ తరఫున అధ్యక్షుడి తరఫున కేసు ఎందుకు రిజిస్టర్ చేయలేదు? అంటే ఇక్కడ మతలబ్ అర్థం చేసుకోండి. ఆ పార్టీ తరఫున పోయి కేసు ఎందుకు రిజిస్టర్ చేయలేదు? చేసుంటే తెలిసేది. అందువల్ల ఏంటంటే ఇదంతా డ్రామాలు, బేస్లెస్ ఆర్గ్యుమెంట్స్, ఏదో జోష్ నింపడం కోసం కాస్త ఉత్సాహం కలిగించే మాటలే తప్ప తక్షణం రాష్ట్ర గవర్నర్ గారు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రోజా మీద కేసు రిజిస్టర్ చేయొచ్చు. ఒకసారి చదువుకోమని చెప్తుండ. స్వయం ప్రతిపత్తి అయిన రాజ్యాంగం మీద దాడి చేయటం అంటారు, కాన్స్టిట్యూషన్ మీద దాడి చేయటం వాళ్ళకి అలవాటే. ఈడీ మీద దాడి చేస్తారు, సిబిఐ అధికారుల మీద దాడి చేశారు. గతంలో సిబిఐ అధికారుల మీద దాడి చేశారు. సిబిఐ అధికారుల మీద కేసు పెట్టినటువంటి బ్యాచ్ అన్నమాట అది. రామ్ సింగ్ అనే సిబిఐ అధికారి మీద, భారతదేశ చరిత్రలో సిబిఐ అధికారి మీద కేసు పెట్టినటువంటి ప్రబుద్ధులు అన్నమాట. వాళ్ళు ఎవరినైనా బెదిరించాలని చూస్తారు. అందువల్ల ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాలి. ఈ రోజా మాట్లాడిన మాటల మీద తీసుకుంటే రెండో వాళ్ళు మాట్లాడకుండా ఉంటారు. రోజా మాట్లాడిన మాటల మీద, రాజ్యాంగ వ్యవస్థల మీద మన థింక్ ఆన్ ద ప్రేక్షకులందరికీ కూడా అవగాహన కల్పించేందుకు ధన్యవాదాలు మధుసూదన్ గారు. నమస్కారం.